నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన సమాజానికి తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. బుద్ధుని కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి ఒకేసారి పుడతారు, తిరిగి అంటే మళ్ళీ పుట్టరు. దానికోసం సంపాదించిన జీవితాన్ని వృధా చేసుకోవాలా లేక సత్కార్యాలకు వినియోగించాలా అన్నది మనిషే నిర్ణయించుకోవాలి. జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి మంచిది, మరొకటి చెడు. మంచిదైతే అది పురోగతికి దారితీస్తుంది, చెడు అయితే అది విపత్తుకు దారితీస్తుంది. మనిషి తన దైనందిక జీవితంలో ఏ దారిలో వెళుతున్నాడో అర్థం చేసుకుంటాడు. నడవడం, మాట్లాడడం, ప్రవర్తించడం వంటి ఈ రోజువారీ చర్యలను కర్మ, మనం బౌద్ధంలో కమ్మ అంటాం. కమ్మ అంటే పని, విపాకం అంటే దాని ప్రభావం. ఒక వ్యక్తి జీవన దిశను అతని చర్యల ద్వారా నిర్ణయించవచ్చు. కమ్మ ఏ పశ్చాత్తాపాన్ని లేదా అపరాధ భావాన్ని కలిగించదు. మంచి కమ్మ ఫలితం ఆనందం, మనసుకు సంతృప్తినిస్తుంది. దీనినే కుశల కర్మ అని అంటారు. అంటే నైపుణ్యంతో కూడిన పని. మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా, మన వల్ల ఇతరులకు మేలు జరగాలి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి వైద్యుడి వద్దకు వెళతాడు. అతను ప్రాణాలతో బయటపడితే ఆ రక్షణను జీవితాంతం మర్చిపోలేరు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి మానసిక సంతృప్తిని పొంది ప్రశాంతంగా నిద్రపోతాడు. కానీ ఇతరులను మోసం చేయడం, వేధించడం, బ్లాక్మెయిల్ చేయడం వంటి పనులు నైపుణ్యం లేని పనులు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కిడ్నాప్ చేసి హింసించినట్లయితే అలాంటి కర్మ నైపుణ్యం లేని పని అంటారు. ఉదాహరణకు, తుప్పు ఇనుమును నాశనం చేసినట్లే చెడు కర్మ మనిషిని నాశనం చేస్తుంది. అందువల్ల కర్మ ప్రపంచంలోని నైతిక వ్యవస్థకు ఆధారం అని నమ్మాలని బుద్ధుడు చెప్పారు. ధమ్మం అనేది నైతిక వ్యవస్థను నియంత్రించే అతీంద్రియ శక్తి కాదు, కానీ కమ్మ నియమాల సమాహారం. ధమ్మంలో బుద్ధుడు నైతికతపై దృష్టి సారించి నైపుణ్యంతో కూడిన పనుల ద్వారా మాత్రమే శాంతి సాధ్యమని ప్రపంచానికి చూపించారు. అయితే ఇదంతా మనిషిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సమాజంలో జరిగే నైతికత లేదా అనైతిక కార్యకలాపాలను మానవులే చేస్తున్నారు. మంచి లేదా చెడు సంస్కారాలకు మనసే కేంద్రం. మనసులో ఏమి ఉంటే అది మనిషి మాటల్లో, ప్రవర్తనలో కనిపిస్తుంది. ఇవన్నీ మనసు నుండి ఉద్భవించే మానవ కార్యకలాపాలే. కాబట్టి మనిషి మనస్సును ఎటు పరిగెత్తుతుందో అతడు కూడా అటువైపే పరిగెడతాడు. మనసులో చెడు ఆలోచనలు ఉంటే చెడు ప్రతిచర్య తలెత్తుతాయి. భౌతిక ప్రపంచంలో ఒక క్రమం ఉందని మనకు తెలుసు. ఇది క్రింది అంశాల ద్వారా నిరూపించబడుతుంది. 1. నక్షత్రాల వంటి ఖగోళ శరీర కదలికలు మరియు చర్యలలో నిర్దిష్ట క్రమం ఉంటుంది. 2. ఋతువులు క్రమం తప్పకుండా వస్తాయి, వాటికి ఒక నిర్దిష్ట క్రమం ఉంది. 3. సృష్టిలో సహజ క్రమం ఉంది. శీతాకాలం తర్వాత వేసవికాలం వస్తుంది, తర్వాత వర్షాకాలం వస్తుంది. 4. సృష్టిలో ఋతుపవనాల క్రమం ఉంది. విత్తనాలు వృక్షాలుగా పెరగడానికి, చెట్లు ఫలాలు ఇవ్వడానికి ఒక నిర్దిష్ట క్రమం ఉంది. పండ్లు మళ్ళీ విత్తనాలు ఇస్తాయి. 5. బౌద్ధ పరిభాషలో ప్రకారం వీటిని నియమాలు, చట్టాలు అంటారు. ఇవి ఋతు నియమాలు, బీజ నియమం వంటి క్రమాలను ఉత్పత్తి చేస్తాయి. అలాగే కమ్మ నియమం కూడా ప్రకృతిలో భాగమే. మనం ప్రకృతికి భిన్నంగా లేము. ఈ కమ్మ నియమం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా
మంచి పనులు చేస్తే ఖచ్చితంగా కమ్మ ప్రభావం అంటే కర్మ ప్రభావం ఉంటుంది. చెడు చేస్తే కూడా దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందుచేత కమ్మ చేసే క్రియలకు మరియు వాటి ప్రభావాన్ని అనుభవించే క్షణానికి మధ్య కొంత కాలం విరామం ఉంటుంది. ఈ కోణంలో కర్మ నియమాలను 3 విధాలుగా ఉంటాయి. 1 తక్షణ ప్రభావవంతమైన కమ్మ. 2 కొంతకాలం తర్వాత ప్రభావం చూపించే కమ్మ. 3 నిరవధికంగా లేదా చాలా కాలం తర్వాత ప్రభావం చూపించే కమ్మ. తక్షణ ప్రభావవంతమైన కమ్మ తక్షణ ప్రభావాన్నిచ్చే కర్మ అవుతుంది. ఎవరితోనైనా చెడుగా మాట్లాడితే వెంటనే చెడు ప్రతిచర్యలు వస్తాయి. మంచిగా మాట్లాడితే కూడా మంచి ప్రతిస్పందన వస్తుంది. ఒక అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా కొట్టినట్లయితే వెంటనే ప్రతిచర్య ఎదురవుతుంది. దొంగతనం లేదా హత్య చేసినప్పుడు పోలీసులు వెంటనే వెంబడిస్తే దాని నుండి తప్పించుకునే అవకాశమే ఉండదు. శిక్ష, భయం మరియు అశాంతి కారణంగా నైపుణ్యం లేని వ్యక్తికి రాత్రులు నిద్ర పట్టవు. 2వది కొంతకాలం తర్వాత ప్రభావం చూపించే కమ్మ. ఈరోజు చిన్న మొక్కలు నాటితే కొన్ని సంవత్సరాల తర్వాత అవి ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. అలాగే డ్రగ్స్ తీసుకోవడం, ఆల్కహాల్ సేవించడం, లైంగిక దుష్ప్రవర్తన వంటి అలవాట్ల వల్ల ప్రజలు కొన్ని సంవత్సరాల తర్వాత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. 3వది నిరవధికంగా ప్రభావితమైన కమ్మ. చాలా ఆలస్యంగా ప్రభావం చూపించే కమ్మ. చాలా కాలం తర్వాత మనిషి చనిపోయిన తర్వాత కూడా దాని ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. కొందరి నైపుణ్యం లేని కమ్మ ప్రభావం మరణాంతరం మాత్రమే బయటపడుతుంది. ఉదాహరణకు ఇక్బాల్ మిర్చి వంటి వారు ఇంటిలో భూగర్భ మార్గం సొరంగం నిర్మించిన విషయం ఆయన మరణాంతరం గుర్తించబడింది. కాబట్టి పాళీ భాషలో బుద్ధుడు ధమ్మం పదంలో ఈ విధంగా పేర్కొన్నారు. ఆకాశంలో కానీ, సముద్రంలో కానీ, పర్వత గుహాల్లో కానీ మానవుడు తన అకుశల కర్మ ఫలితాల నుండి తప్పించుకునే స్థలం ప్రపంచంలో ఎక్కడా లేదు. కుశల కమ్మ అంటే మంచి పనుల యొక్క మంచి ప్రభావాల నుండి ఎవరు దూరం కాలేరు. అలాగే అకుశల కమ్మ చెడు పనుల వల్ల చెడు ప్రభావం నుండి కూడా ఎవరు తప్పించుకోలేరు. ఇదియే కమ్మ సిద్ధాంతం. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. సాధు సాధు సాధు.